టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకైః అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. అయితే భార్య వల్ల ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. భార్య లేదా ఇతర అక్రమ సంబంధ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవి వెంటనే వదిలేసుకోవాలా, లేకపోతే భార్య చేతిలో మీరు తన్నులు తినేటటువంటి అవకాశం ఉంది. గయ్యాళిగా మారి శుక్రకేతువులు ఇద్దరు కూడా చాలా ఏడిపించేస్తారనమాట మిమ్మల్ని. అలాగే మీ ఆఫీసులో లేడీ బాసులు ఉన్నా, లేడీ కొలీగ్స్ ఉన్నా మీకు చాలా డేంజర్ వాళ్ళ వైపు చూసినా సరే. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారి విద్యార్థులు ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశీ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీసాలు గీసాలు వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యాపారాల్లో ఏమున్నాయండి, హోటళ్ళు, భోజనాలు అమ్మేవి, బట్టలు అమ్మేవి, ఇవే కదండి. లాడ్జింగ్స్, హాస్టల్స్, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్తాయి. ఆ తర్వాత పిసనారులుగా డబ్బులు దాచుకుని ఉంటారు చూస్తారండి బీరువాల్లో. పేదలకి, అనాథలకి, సాధువులకి ఇవ్వకుండా వాళ్ళ డబ్బు దొంగతనం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు వెంటనే టైంలీ కట్టండి, లేకపోతే కనుక రాజు అంటే గవర్నమెంట్ మీ పైన రైడింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఇంకా బాగుండడానికి గాను ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క నామాన్ని మనం అనుష్ఠానం చేసుకోండి, జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే స్త్రీ వలన ఎప్పుడు కూడా వృషభ రాశి ఇబ్బంది అంటే మీరు ఎవరు కానీ నమ్మలేదు కదా. ఈ సంవత్సరం కూడా నమ్మండి, మీరు చూసుకోండి. కావాల్సి మీ భార్యలు అందరూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు. శుక్రకేతువులను ఎవడో ఆపలేడు. అసలే అర్ధాష్టమ కేతువు, దాంతోపాటు శుక్రుడు. మీ అత్తగారి మాట కనుక మీరు విననట్లయితే డెఫినెట్గా మీరు జైలుకి వెళ్ళిపోతారు. మీ ఆవిడని నమ్ముకుంటే మట్టిబాలు అయిపోవడమే. ఎందుకనంటే పెళ్ళం మొదటి శత్రువు, అప్పటికప్పుడే ప్లేట్ విరాయి ఇచ్చేస్తుంది. మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, నువ్వు రివర్స్ అయితే రివర్స్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్, అంతే, ఇంకేమీ ఉండదు. పాపం అత్తగారే జాలి పడుతుంది. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా జాగ్రత్తగా చదువుకోండి, చదువు బాగా వస్తుంది. ధన ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు, వినప వ్యాపారాలు, ఫ్యాబ్రికేషన్ వర్క్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఎలక్ట్రికల్ షాపులు, ఇవన్నీ కూడా ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఎక్కువ పడతాయి. ఏ రకంగా అయినా సరే పోలీస్ స్టేషన్లు, కోర్టులు మీరు వెళ్ళాలి. అలాగే ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. ఇక దాన ధర్మాలు చేసుకోండి చక్కగా. ఈ రాశి వారంతా కూడా మనకి వృషభ రాశి వారికి మనకి కొత్తగా అడాప్ట్ చేసుకోవడానికి సంతానం లేనటువంటి వారికి గవర్నమెంట్ వారి దగ్గర పిల్లలు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అడాప్షన్ కోసం గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కేతు జపం చేసుకోండి, అలాగే గురు జపం చేసుకోండి. ఆ గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క పూజని, హోమాన్ని, మంత్రానుష్ఠానాన్ని మీ ఇంట్లో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మంచిగా పార్టీలు, పబ్బాలకి వెళ్తారు. ఆనందంగా మీరు మీ ప్రియులతో, మీ ప్రియురాలతో టైం గడపడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వారంలో మనకి
భార్యాభర్తల మధ్య కొట్లాటలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో మీకు లే ఆఫ్ చేస్తున్నాము అనేటటువంటి నోటీస్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో మీరు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు రకరకాల వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. తీర్థయాత్రలకి వెళ్ళాల్సినటువంటి మీరు తీర్థయాత్రలకు వెళ్లకుండా స్నేహితులను వదులుకొని మీరు చక్కగా పార్టీలు పబ్బాలు అమ్ముతూ తిరగడం జరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలంకరణ, నూతన వస్త్రాలు ధరించడం జరుగుతుంది. పిల్లల చదువు కోసం మరి ఎంతో కష్టపడుతున్నట్టుగా మీరు పెట్టుకుంటారు ట్యూషన్లు. అయితే ఆ పిల్లలు మీ మాట వినాలి కదండి. మీరు కూడా ఎందుకులే ఇవన్నీ ఫోన్లు పట్టుకొని ఇతరులతో సోదు కొట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆప్తులు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఉంటారండి? ఆప్తులు దూరం అయిపోతారు. అసలే కేతువు కాసు కూర్చున్నాడు, శుక్రుడు కూడా కాసు కూర్చున్నాడు. జాగ్రత్త. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నడుపుదే 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క అనుష్ఠానము జపము చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధన ఆదాయాలు పెరిగిపోతాయి. అష్టమ రాహు కాబట్టి మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. పనులు అష్టమ శని లేటుగా అవుతూ ఉంటాయి. ఏంట్రా బాబు ఈ బతుకు అనిపించేస్తూ ఉంటుంది. కానీ ఓ పక్క సక్సెస్ వస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూరడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. మీ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా డబ్బు ఎంతగా ఎక్కువైపోద్దంటే బట్టలు ఉతకడానికని బట్టలు అక్కడ పక్కన పెడితే వాషింగ్ మిషన్లో 100 రూపాయల నోట్లు కూడా తీయకుండా వేసేస్తారు. ఆ కలర్ నీలం అలాంటి వాటర్లో నీలం పౌడర్ వాటిల్లో మీకు డబ్బులు పడేసుకుంటారు. ఏంటమ్మా ఇది? అంత ఇదిగా కర్కాటక రాశి వారు ముందుకెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళు చేద్దామనుకునే లోపల లవ్ మ్యారేజ్లు కబుర్లు చెప్తుంటే ఇంక తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీ నాన్న మీ అమ్మకి చెప్పి లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా బాబు అంటుంటే మీకు మీరే సొంతంగా చేసేసుకుంటున్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్ర కేతువులు ఇద్దరు కూడా డెఫినెట్ అనమాట. అందులో డౌట్ లేదు. మళ్ళీ మీ ఆవిడ కనుక మిమ్మల్ని తనకపోతే నన్ను అడగండి, ఫోన్ చేయండి నాకు. మళ్ళా ఖచ్చితంగా స్త్రీల వలన ఇబ్బందులు పాలవుతారు. మీ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇమీడియట్ కట్ చేసేసుకోండి. లేకపోతే ఇందులో మొహమాటం వెళ్ళేదే బాబు. అక్రమ సంబంధాలు బాబాయ్, అక్రమ సంబంధాలు అనేస్తున్నారు. ఏంటి మీరు చేసేది చెప్పడానికి ఏముంది? మగవాళ్ళు మానుకోండిరా అని చెప్తే తప్పేంటి? కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. కరెంటు పనులు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ సామాను, బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి అన్నమాట. మేస్త్రులకు వద్దంటే పనులు, కర్రల మేస్త్రులకి, కార్పెంటర్ ఈ యొక్క సిమెంట్ మేస్త్రులకి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారు రాహు ఏడిపిస్తున్నాడు కదా, మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మంత్రానుష్ఠానం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాల్లో భద్రత. మీ హస్బెండ్ల ఉద్యోగాలు ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఊడిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లే ఆఫ్ ఇస్తున్నాము అని చెప్పి 5.5 నెలల జీతాలు మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి మీరు ఎంతో మదన పడుతూ ఉంటారు కదా. మీ పిల్లలకి ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల్ని ఎక్కడో మీ ఇంటి దగ్గర స్కూల్లో వేసుకోకుండా దూరంగా వేరే స్టేట్లలో, వేరే ప్లేసుల్లో బాగా చదువు వస్తుందని వేస్తారు. అక్కడికి మళ్ళీ పేరెంట్స్ మీటింగ్కి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలా? తిరుగుడు. కూతురు కొలంబియాలో, కొడుకు ఎక్కడో మరొక చోట. ఈ రకంగా
ఈ పిల్లల మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. చాదస్తం బాగా పెరిగిపోతుంది. అందరితో చక్కగా ఈ యొక్క సింహరాశి వారికి కబుర్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి చేసే పని చేయరా బాబు అంటే అందరితో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి కళాకారులకి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సింహరాశి వారంతా కూడా లావుగా మీరు 0 సైజ్ అయిపోవాలని చెప్పి డైటింగ్లన్నీ చేస్తూ ఉంటారు. కానీ అవేమి కాకుండా చాలా లావు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలకి ఎన్నో కష్టాలు పడుతూ సంబంధాల కోసం తెగ తిరిగేస్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. సరైనటువంటి సమయం ఆసన్నమైంది. ఇక ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త బట్టలు, కొత్త బంగారాలు ఇవన్నీ కూడా మీరు వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా సినిమాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఏదైనా సరే కొత్త రిలీజ్ డే రోజునే చూసేయాలన్నమాట. సినిమా లేకపోతే కనుక ఆ రోజు తృప్తి ఉండదు మీకు. అలాగే దాన ధర్మాలలో మీరు అందవేసిన చెయ్యి, ఎవరు అడ్డొచ్చినా సరే అనాథలకి అండ్ ఈ యొక్క మొత్తం వికలాంగులకి, తర్వాత సాధువులకి అందరికీ కూడా మీరు బ్రహ్మాండంగా దాన ధర్మాలు చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ అందరికీ కూడా. అబ్జర్వ్ చేస్తున్నాను, సింహరాశి వాళ్ళకి కొంచెం జెనరాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా పెంచండి, ఇంకా దాన ధర్మాలు చేయండి, మోక్షం వస్తుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి సప్తమంలో రాహు ఉండి తెగవాదిచ్చేస్తూ ఉంటారనమాట. అందువలన ఐ కాంట్ డూ మోర్ దాన్ దిస్, ఎలా ఏం చేయగలుగుతామండి అని ఇలా వాదిస్తూ ఉంటారు. దీనికి నేనేం చేయగలనండి? ఇలాంటి వాదనలో ఫుల్ స్టాప్ పెట్టండి. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుని ఇంట్లో పెంచండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు పూజ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆ చెట్టు మీ కోరికలు తీరిపోయిన తర్వాత రోడ్డు మీద వేసి దానికి నీళ్ళు వేసి పెంచుదురు. కానీ శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి. మరి తులలో ఉన్నటువంటి కుజుడు మీకు చదువురా బాబు అని పుస్తకాలు ఇచ్చి మీ నాన్న చదవమంటే నువ్వేమో వీడియోలు అవన్నీ ఫోన్లు ఇవన్నీ ఇస్తే నువ్వేమో ఏవేవో చూసుకుంటూ ఉంటావు నాయన. అందుకని ప్రేమల్లో పడిపోతూ ఉంటావు. ఇలాంటివన్నిటిలో మానేసేయండి కన్యారాశి వారు. అలాగే స్థిరత్వం, చాలా స్థిరంగా ఉండాలి. అలాగే చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా ఖచ్చితంగా నిర్దిష్టంగా చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ కొట్లాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకోండి మీరు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ కళత్ర బాధలే ఉన్నాయన్నమాట. తీర్థయాత్రలకి వెళ్ళండి. ఆ తర్వాత అనేకమైనటువంటి బంధువులతో అనేకమైనటువంటి పార్టీలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. అలాగే అగ్రికల్చరల్ వ్యాపారము, తర్వాత ఈ ఫార్మా రంగము, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వెటనరీ డాక్టర్లు మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. అగ్రికల్చరల్ ఆఫీసర్లకి మొదట పెళ్లి కూడా చేసుకోకుండా పెళ్లి కానటువంటి వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ఆలోచనలోనే ఉంటారు. వ్యాపారాలు అనేకమైనటువంటివన్నీ పెడుతూ ఉంటారు. కానీ వివాహాలకు మాత్రం ఇంకా సెట్ కావట్లేదు అని అంటే ముందు మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు ప్రేమల్లో తప్ప పుస్తకాలు తీయడం అనేటటువంటిది ఉండదు. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పోటీలు పెట్టుకుని డబ్బులాడుకోవడమే తప్ప పిల్లలకి పనికొచ్చేటటువంటి పనులు లేదా సొసైటీకి పనికొచ్చేటటువంటి పనులు చేయరు. ఏంటండి బాబు మా గ్రహస్థితి ఇంతగా చండాలంగా ఉందంటే దానికి మేమేం చేస్తాం? అది మీ కర్మలు, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను బట్టే ఫలితాలు వస్తాయి. అప్పుల బాధ పోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పులు ఇంకా అలాగే ఉండిపోతాయి అన్నమాట. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మాత్రం పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మొదట పెళ్ళి అయ్యి డైవర్స్ కోసం వచ్చిన వాళ్ళు సెకండ్ పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురుకు కిలోంపావు శనగల్ని
పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానము, హోమము, జపము చేసుకోవడం ద్వారా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టేసింది. కుజుడుచ్చితో మీ సొంత క్షేత్రంలో ఉండడం వల్ల ఎంతో కాముకులైపోతారు. మరి చదువుకోండిరా బాబు అని పిల్లల్ని కాలేజీలకు పంపితే మీరు లవ్ అఫేర్స్ పెట్టుకుంటారమ్మా. అలా చేయకండి. మీరు చదవండి పుస్తకాలు తీసి. బుధాదిత్య యోగం కన్యారాశిలో పట్టడం వల్ల వాహనాలు లేనటువంటి వాళ్ళంతా కూడా వాహనాలు కొనుక్కుంటారు. ఇకపోతే కోర్టు గొడవల్లో ఇంతవరకు మాకు బెంచ్ మీదకి రావడం లేదండి అనేటటువంటి వాళ్ళకందరికీ కూడా మిమ్మల్ని ఇప్పుడు మీ సరదా తీరిపోద్ది. ఇప్పుడు జడ్జిలు మిమ్మల్ని బెంచ్ మీదకి ఇప్పుడు పిలుస్తారు. మీ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. మొన్నటి వరకు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. కష్టపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించడానికి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారి పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా చదవడము, కాకపోతే మొండితనంగా ఉండి ఏడిపించడం ఇలాంటివి చేస్తారు. ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు రావడము, ఆ ఆరోగ్యం ఎంతో 10 కాలాల పాటు మంచిగా ఉంచుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు. ఆ తర్వాత ఈ రాశి వారంతా కూడా మీరు ఏదనుకుంటే ఆ పనులు అయిపోయేటట్లుగా మీరు సక్సెస్ఫుల్ బాటలో మీరు నడుస్తారు. ఈ తులారాశి వారికి వడ్డీ వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. గురుబలం అధికంగా ఉండడం వల్ల మీరు నూతన వస్త్రాలు, నూతన బంగారాలు ఇవన్నీ ధరించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు ఎంతో ప్రేమగా చెట్లను పెంచితే కరెంటు తీగలు గడ్డొస్తున్నాయని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చెట్లు కొట్టిపడేస్తామండి అని డబ్బులు ఇస్తారని, లంచాలు ఇస్తారని అడుగుతూ ఉంటారనమాట. అలా మీకు ప్రతి పనిలో కూడా డబ్బులు ఏమన్నా మీరు ఇస్తారేమో అని చెప్పేసి అలాగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా శత్రు పీడ పోయింది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా ప్రశాంతంగా సాధించుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సినిమాల్లో మీకు ఛాన్సెస్ మంచిగా దొరుకుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడానికి ప్రైవేట్ ఎంప్లాయీస్కి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు బాగాలేదు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రాన్ని మీరు అనుష్ఠానం మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని వెంటాడుతూ ఉన్నాడు. కాబట్టి బుధాదిత్య యోగం మీకు పట్టడం వల్ల వృశ్చిక రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచే మీకు లాభాలు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల్లో మీరు సెలెక్ట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే బుర్ర పని చేయకపోవడం వల్ల ఫైనాన్స్ బిజినెస్లు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా ఇచ్చేయడం ద్వారా మీరు ఎవరెవరికి వడ్డీలు ఇచ్చారో వాళ్ళంతా కూడా మర్చిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి వడ్డీలు వాళ్ళ కట్టినా కట్టకపోయినా కూడా మీరు దాని మీద దృష్టి పెట్టుకోకుండా మీరు ఇచ్చుకుంటూనే వెళ్ళిపోతారు. అలాగే పిల్లలకు సంబంధించి వాళ్ళకి డబ్బులు బాగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా చెడగొట్టడానికి కారకులు అవుతారు మీరు. అలాగే ఆత్మ బంధువుల్ని, ఆప్త బంధువుల్ని మీరు పోగొట్టుకునేటటువంటి అవకాశంలో మీరు వాళ్ళ ఫోన్ చేయకుండా వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారనమాట. ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఖర్చులు కూడా చాలా అధికంగానే పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు డౌన్ఫాల్ అవుతారు. ప్రేమలు సక్సెస్ కావు. అందువలన అందరూ కూడా చాలా బాధపడే తర్వాత మందుబాటులో పట్టుకునే కంటే ముందే మీరు ఆ ప్రేమల జోలికి వెళ్లకుండా సోలో బ్రతికే బెటర్ గురు అని చెప్పేసి చక్కగా సోలోగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమలు గేమలు తర్వాత చూసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క
వృశ్చిక రాశి వారికి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు మీకు ఎంత ఆదాయాలు చేసినప్పటికీ కూడా ఖర్చులు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. 2-3 రకాల వ్యాపారాలు చేస్తారు, ఆదాయాలు ఏదో రకంగా వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు, బెట్టింగులు ఇలాంటివన్నీ కూడా ఆడతారు. కార్ పార్కింగ్లు, కారు రేసులు ఇలాంటివన్నీ కూడా ఆడి మీరు నిజ జీవితంలోనే కారులు చాలా స్పీడ్గా తోలేటటువంటి స్థితికి మీరు వచ్చేస్తారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు తమ దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి చేసినటువంటి స్నేహాలు అవనండి, వాటి యొక్క ప్రభావం వలన మీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుమున్న ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. లేదా మీరు చక్కగా ఈ యొక్క ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకు పూజలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ వారం ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరికీ కూడా కొత్త అమ్మాయిలు వచ్చి మీకు ప్రపోజల్స్ చెప్పడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతాయి. ఉద్యోగాలతో సతమతమవుతున్న వారికి అందరికీ కూడా రిలీఫ్. లాంగ్ రన్నుల్లో లాంగ్ టూర్లు వెళుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో బిజీగా ఈ ధనుస్సు రాశి వారు ఉంటారు. అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటుగా అవుతున్నా కూడా బాధపడాల్సినటువంటి పని లేదు. ఈ యొక్క ప్లాస్టిక్ వ్యాపారము, ఇనప వ్యాపారము, రాగి, సిల్వర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పాతగా అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని తీరుతాయి. ఆదాయాలు పెరగడం వల్ల మరి పార్టీలకు వెళ్దాం బ్రదర్ రండి అని చెప్పి తీసుకెళ్ళేటటువంటి ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా మీ ఆవిడ భయానికి మీరు పార్టీలు లేవు గిట్టిలు లేవని ఇంట్లో మంచి క్రమశిక్షణగా మీరు మంచిగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రకేతువులిద్దరూ కూడా యుతి చెంది ఉండడము, ఆ శుక్రుడు యొక్క ప్రభావం వలన స్త్రీలు మీకు శత్రువులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మీరు అనుకున్నట్లుగా కష్టాలు అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకునేటటువంటి సామర్థ్యం వీళ్ళకి ఈ వారంలో రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా నిరాశపడకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము, అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అనేటటువంటి వారంలో మీరు కోరుకున్న చోట్లకి రావడము ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలలో ఒక్కటి మాత్రమే, ఈ అక్రమ సంబంధాల వ్యవహారాల్లో మాత్రం ఒక్కటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇలాంటివి వెంటనే వదిలేసేసి మంచి దిశగా కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్రాన్ని, జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా చెడు వ్యసనాలు, నోటికి సంబంధించినటువంటి చెడు వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీ సోదరుల డెవలప్మెంటు, ఆదాయాలు మీ సోదరులకు అందరికీ కూడా పెరగడం ఇవన్నీ జరుగుతాయి. మీ అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి ఆస్తిలో మంచి వాటాలు
కలిసి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మా ఆదాయాల సంగతి చెప్పా బాబు అంటే మీ ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. మకర రాశి వాళ్ళకి ఒక్కటేనండి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు చక్కగా మీ పనులు మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతు గ్రహ ప్రభావము, అష్టమ శుక్రగ్రహ ప్రభావము పట్టింది. దానివల్ల స్త్రీలంతా కూడా మీకు వ్యతిరేకమైపోవడము, అలాగే డిప్రెషన్కి వచ్చేసేయడము, ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి బాధ మీకు తెగ వచ్చేస్తూ ఉంటుంది. ఏమిట్రా బాబు కష్టాలు ఏంటంటే అంటే కష్టాలు ఏమి లేవు, అయినా సరే కూడా మీరు ఈ రకంగా ఆలోచన అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ధనుసు రాశి వారి కూరగాయల వ్యాపారం, పప్పు దినుసులు, అపరాలు, అలాగే ఇనుము, చందనము, పూజా స్టోర్సు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ వ్యాపారాలు కానీ పెట్టుకోవడం ద్వారా కాస్త దురదృష్టంగా మీకు పరిణమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత అన్లక్కీగా ఉంటాయన్నమాట. అంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, జర్నలిస్టులకి వీళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఒక దారికి మీ కేసులు రావడానికి ఇప్పుడిప్పుడే పునాదులు పడతా ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా కాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి అప్పులు ఇంకా తిరిగి మీకు రావన్నమాట. అలాగే మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా టైంకి మీరు కడుతూ ఉంటారు. మనం ఎంత చక్కగా తీసుకున్నాం, క్రమశిక్షణగా మనం కడుతున్నాం, కానీ వీళ్ళు ఏంటండి బాబు వీళ్ళంతా బంధువులు అయిపోయారు కానీ వీళ్ళు కట్టడం లేదు అనేటటువంటి ధ్యాసతో మీరు ఉంటారనమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి శుక్రజపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బారల్ని, కిలోంపావు బొబ్బారల్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ కేతువుని శాంతపరచడానికి గణేశ పూజ చేసుకోవడం, లేదా ఓం కేతవే నమః అంటూ జపం చేసుకోవడం, ఈ విధంగా అన్నదానాలు ఇవన్నీ కూడా, తర్పణాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అని ఆఖరి దశ అత్యద్భుతంగా పట్టుకుని వీళ్ళని ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎంత ఆదాయాలు పెడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమంటే జేబులో నుంచి తెస్తే 500 నోట్లు వచ్చేయండి, ఇప్పుడు అన్నీ పోయినాయండి, రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. సంతానం కలుగుతుంది మీకు, సంతానం ఇంతకాలం లేనటువంటి వాళ్ళకి. అలాగే ఇంతకుముందు మీ భార్య కేసులు పెట్టినవన్నీ కూడా విత్డ్రాల్ అయిపోవడానికి, కేసులన్నీ కూడా ముగింపు అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇల్లు కట్టారు మీరు ఆల్రెడీ, కానీ కొన్ని ఇల్లులు అమ్మేశారు. కాబట్టి చేసే పని చేయరా బాబు అంటే అందరితో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి, కళాకారులకి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సింహరాశి వారంతా కూడా లావుగా మీరు 0 సైజ్ అయిపోవాలని చెప్పి డైటింగ్లన్నీ చేస్తూ ఉంటారు, కానీ అవేమి కాకుండా చాలా లావు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా తీర్థయాత్రలకి, బిందు వినోద యొక్క కార్యక్రమాలకి వెళ్ళడం జరుగుతుంది. ఆదాయాలు బాగా లేదండి అనుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఎక్స్కర్షన్లకి, బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ మీరు పని చేసినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి పైసలు ఇంకా రాలేదండి అని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వెళ్ళినట్టు శని, కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అనే ప్రభావం అధికంగా ఉంది.
ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత వారం కంటే కూడా తగ్గిపోయినాయేమో అనేటటువంటి అనుమానంతో ఉంటారు. లేదు, బాగానే పెరిగినాయి. అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీకు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలతో ఊర్లు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, మేము అనుకుంటున్న పని అనుకున్నట్టు అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. కొంతమందికి ఫారెన్ వెళ్ళాలని, కొంతమందికి ఇక్కడే ఉండి ఉద్యోగాల్లో పెద్ద పోస్టుల్లోకి వెళ్ళాలని, ఇలా రకరకాలుగా. కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క రాశిలో మనకి మీనరాశికి మనకు అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన కాస్త పనులు లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. వీటిని బట్టి మనం పనులు చేసేటటువంటి పనులను ఆపేయకూడదు. ఫైనాన్స్ వ్యాపారాల్లో తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు చిట్టిపాట్లు కట్టించుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా కట్టేటప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నారు అనేటటువంటి భావన మీకు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా దూరపు ఊర్లు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గ్రూప్గా ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పందాలు కాయడంలో మంచి ఎక్స్పర్ట్లు. అది లాస్ వచ్చినప్పటికీ కూడా కార్లు పందాలని, క్రికెట్ పందాలని, ఇలా రకరకాల కోళ్ళ పందాలని, ఇలా పందాలలో లాటరీస్లో మేము లాస్ అయ్యామండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల దాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఇంకా పోకుండా ఉంటుందన్నమాట. అలాగే రాశి విద్యార్థులంతా కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేకమైనటువంటి అవరోధాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ అగ్రికల్చర్ వ్యాపారము, కోల్డ్ స్టోరేజ్లు, ఈ యొక్క ఫర్టిలైజర్స్, ఇలాంటివి రైతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీరు సరిగ్గా చేయడం లేదు, సరైనటువంటి సలహాలు మాకు ప్రభుత్వం వారు ఇవ్వట్లేదు అని మేము నష్టపోయాము అనేటటువంటి ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళనాటి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపున 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.